ఇప్పుడు ఈ రోజు మన క్లాస్లో డిస్కషన్ ఏంటి? ఎస్, క్వశ్చన్. హౌ టు క్రియేట్ బకెట్, బియుసికే, ఇది బకెట్ ఇన్ S3. అంతే, హౌ టు బకెట్ ఆర్ హౌ టు క్రియేట్ S3 బకెట్. కొంతమంది అలా కూడా పిలుస్తారు, S3 బకెట్, రైట్. తర్వాత నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే హౌ టు అప్లోడ్ హౌ టు అప్లోడ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ S3 బకెట్, బియుసికే, ఇది బకెట్. అక్కడేమో హౌ టు క్రియేట్ S3 బకెట్ అండ్ హౌ టు అప్లోడ్ S3 బకెట్, హౌ టు అప్లోడ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ S3 బకెట్స్, రైట్. సో సింపుల్గా మనం S3 బకెట్లో ఆబ్జెక్ట్సే కాకుండా వీ కెన్ ఆల్సో క్రియేట్ మల్టిపుల్ ఫోల్డర్స్. నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ అప్లోడింగ్ ఆబ్జెక్ట్స్, not only uploading the objects, we can also create some other folders. మనకు తెలుసు అది some other or multiple folders, some other multiple folders also ఇది కూడా మీరు చెప్పొచ్చు. ఎస్, నాట్ ఓన్లీ అప్లోడింగ్ ద ఆబ్జెక్ట్స్, we can also create a multiple folders, సరిపోదు, రైట్. we can create a multiple ఇంతవరకు సరిపోద్ది. we can create multiple folders also inside a S3 bucket, ఆల్సో ఇన్సైడ్ S3 బకెట్. అది ఫోల్డర్స్ కూడా మనం తయారు చేయొచ్చు ఎక్కడ? S3 బకెట్లో, రైట్. సరే, ఆఫ్టర్ అప్లోడింగ్ ద ఆబ్జెక్ట్స్, ఓకే, ఆఫ్టర్ అప్లోడింగ్ ద ఆబ్జెక్ట్ నేను కెన్ వి ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్ ఆర్, అంతే కదా, ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత హౌ కెన్ ఐ ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్, హౌ కెన్ ఐ ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్? దట్ మీన్స్ వాట్? హౌ కెన్ ఐ ప్రొవైడ్ దిస్ డేటా టు ద పబ్లిక్, హౌ కెన్ ఐ ఎక్స్పోజ్ మై డేటా టు ద పబ్లిక్? ఇలాగా, ఇక్కడ హౌ కెన్ ఐ ఎక్స్పోజ్ మై డేటా టు ద పబ్లిక్? దేనికోసం? పబ్లిక్ యాక్సెస్ చేసుకోవాలి కదా. హౌ కెన్ ఐ ఎక్స్పోజ్ మై డేటా టు ద పబ్లిక్? పబ్లిక్ నా డేటా ఎక్స్పోజ్ చేసుకోవాలి కాబట్టి హౌ కెన్ ఐ హౌ కెన్ ఐ ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్ ఇవి మనం ఈ విషయాలు బాగా నేర్చుకోవాలి. హౌ టు క్రియేట్ S3 బకెట్ అండ్ హౌ టు అప్లోడ్ ఆబ్జెక్ట్స్, ఓకే, అండ్ హౌ కెన్ ఐ ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్. కేకే సార్, జస్ట్ యూనో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా పబ్లిక్ యాక్సెస్ రాదా? నో వే, రాదు. నో నో నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఆ విధంగా ఉంటే ఏకేమి నో, నైట్ టైం. సో ఇక్కడ మనం తెలుసు S3 బకెట్స్లో ఆబ్జెక్ట్స్ అన్నీ స్టోర్ అయిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, S3 బకెట్స్లో ఆబ్జెక్ట్స్ అన్నీ ఇదిగో ఈ మాదిరిగా స్టోర్ అయిన తర్వాత ఎస్, వాటిని పబ్లిక్ ఎక్స్పోజ్ చేయడానికి కూడా మనం కొంత మెకానిజం ఉంది ఇక్కడ. ఆ మెకానిజం చెప్తా, ముందే చెప్తే భయపడతారని చెప్పటం ఇవన్నీ. సో ఇది S3 బకెట్, అంతే సింపుల్గా. S3 బకెట్, ఈ బకెట్స్లో ఆబ్జెక్ట్స్ ఇవన్నీ, ఆల్ ఆర్ ఆబ్జెక్ట్స్ OBJECTS. ఆబ్జెక్ట్స్ అంటే ఏంది? ఫైల్స్ అంటే ఏంది? ఇట్ మైట్ బి ఏ వీడియోస్, ఇట్ మైట్ బి ఏ ఆడియో ఫైల్స్, అలాగా PDF ఫైల్స్, ఈ మాదిరి ఎట్లాగైనా సరే, ఆ టెక్స్ట్ ఫైల్స్, ఎస్ ఏదైనా సరే, కంటెంట్, ఎస్. సో ఇది అనుకోండి S3 బకెట్లో, రైట్. సో నేను ఒక పాయింట్ చెప్పాను, ఆబ్జెక్ట్ లాక్ అనే సిస్టమ్ ఉందని చెప్పా. ఆబ్జెక్ట్ లాక్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ లాక్? లాస్ట్ డిస్కషన్లో మనం చేసిన పాయింట్ ఇది. ఆబ్జెక్ట్ లాక్ అంటే ఏంది? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ లాక్? ఆబ్జెక్ట్ లాక్ అంటే ఏంది ఫ్రెండ్స్? సో ఇఫ్ యూ లాక్ దిస్ ఆబ్జెక్ట్, నోబడి విల్ డిలీట్ దిస్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇఫ్ యూ లాక్ దిస్ ఆబ్జెక్ట్, no one can delete this object. Suppose someone is trying to delete this object from different places, but it is not possible because the object is locked.
అట్లా అనమాట ఆబ్జెక్ట్ లాక్. సింపుల్గా ఆబ్జెక్ట్ లాక్ డిజేబుల్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ లాక్ ఎనేబుల్లో ఉంటుంది. రెండు ఆప్షన్స్ ఉంటాయి, డిజేబుల్ ఎనేబుల్. రైట్, ఇఫ్ యూ ఎనేబుల్ ద ఆబ్జెక్ట్ లాక్ డెఫినెట్లీ ఇక ఫుల్ ప్రొటెక్షన్, నో వన్ కెన్ డిలీట్ దిస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద S3 బకెట్. రైట్, సరే ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా పిక్చర్లోకి వచ్చేద్దాం. హౌ టు క్రియేట్ S3 బకెట్. ఓకే రైట్. సో S3 బకెట్ తయారు చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? గో టు AWS, సెర్చ్ S3 సర్వీస్ అండ్ క్రియేట్ ఎ బకెట్. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో గో టు AWS, ఫస్ట్ AWSలోకి వెళ్ళండి. చాలా సింపుల్, అందుకనే ఇది ఇంత అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదంతా స్టెప్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంత ఏమి ఉండదు. సింపుల్గా అర్థమైంది నీకు అట్లా. వేరే వేరే కాన్సెప్ట్లు కొన్ని స్టెప్ వైజ్గా ఇవ్వాలా. లైనక్స్ అయితే కంపల్సరీగా స్టెప్ వైజ్గా ఇవ్వాలా, ఇస్తే కానీ లైనక్స్కి అర్థం కదా. అలాగే AWS అనేది కూడా కొన్ని స్టెప్స్ ఇవ్వాలి. వీటికి అంత విధంగా స్టెప్స్ ఏం అవసరం లేదు. ఈవెన్ కావాలంటే నేను స్టెప్స్ బకెట్ అవన్నీ కూడా నేను రాసిస్తాను, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అండ్ స్లో టెక్నాలజీస్. రైట్. నెస్టెడ్ కోడ్ కావాలి. రైట్ రైట్. మనకి ఓకే. ఎస్ ఫ్రెండ్స్, రైట్. సో ఇది MFA. ఓకే రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనం సెర్చ్ బాక్స్లో టైప్ చేయండి జస్ట్. సెర్చ్ బాక్స్లో. ఓకే, జస్ట్ మీరు సెర్చ్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ, ఇక్కడ సెర్చ్ బాక్స్, రైట్, ఇక్కడ ఈ మాదిరిలో S3 అని టైప్ చేయండి. డైరెక్ట్గా వచ్చేస్తుంది డైరెక్ట్గా. రైట్. ఓకే, లెట్స్ సే S3 అనుకోండి. సో చూసారా, S3 డైరెక్ట్ క్లిక్ చేయండి, బకెట్ వచ్చేసింది డైరెక్ట్గా, సింబల్. రైట్. So S3 is a major service in AWS cloud, which is easy to create a buckets, which is easy to create a folders. Ante. S3 is a service in AWS cloud, which is used to create a buckets, or which is used to create a folders. Inside this folders, I can store my data. Ante. So S3 అంటే ఆల్రెడీ చెప్పాం కాబట్టి, అంటే నా వర్డ్స్లో రాస్తా. S3 is a major, one of the, S3 is a
one of the major service in AWS cloud, in AWS, so which is used to create buckets, nothing but folders, folders for unlimited డేటా స్టోరేజ్ పర్పస్ అంతే. అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ పర్పస్ కోసం మనం బకెట్స్ తయారు చేస్తాం. తయారు చేయడానికి ఏడబ్ల్యూఎస్లో S3 సర్వీస్ ఉపయోగిస్తాం అంతే. S3 ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ బకెట్స్ ఆర్ ఫోల్డర్స్ ఫర్ అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ పర్పస్ ఓన్లీ. ఓకే రైట్. సో ఇది అక్కడ రైట్ ఇలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, క్రియేట్ ఎ బకెట్. అరే సింపులా, వెరీ వెరీ సింపుల్, నథింగ్ ఈజ్ దేర్. మీకు పైగా చాలా ఎక్స్పోజర్ ఉంది, మంచి థియరిటికల్గా స్ట్రాంగ్ అయ్యి ఉన్నారు మీరు.